సర్వం బ్రహ్మేతి. అదే అమ్మ బ్రహ్మరా నాయన, జిల్లెలముడు అమ్మంది. అది బొమ్మ కాదు అమ్మ, అమ్మ కాదు బ్రహ్మ. ఈ మొత్తాన్ని కలివాడు రెండే మాటల్లో చెప్పేసింది. ఈ ప్రశ్న ఆవిడని అడిగారు, ఉపనిషత్తులు ఇలా చెప్తున్నాయి, నువ్వేమంటావు అమ్మ? ఓహో, అది బొమ్మ కాదురా అమ్మ, అమ్మ కాదు అది బ్రహ్మ. ఈ విషయం బోధపడితే ఉపనిషత్తులు బాగా అర్థమైనట్టు. ఎంత సులభమో. సద్గురుమూర్తి దగ్గర 108 ఉపనిషత్తులు చదవక్కర్లా. గురువుగారు ప్రతి గురువు దగ్గర ఓ పీఠం ఉంటుంది, ఒక అమ్మవారు ఉంటారు, ఒక ఆరాధన ఉంటుంది, ఒక శివుడు ఉంటాడు, ఒక ఆరాధన ఉంటుంది, ప్రసాదం ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. చివరికి అంతా చేసి ఆయన ఏం చెప్తాడు? బొమ్మ కాదది అమ్మ, అమ్మ కాదది బ్రహ్మ. ఆ దృష్టిని నేర్చుకో, అది గురువు చెప్పేది. ఇప్పుడు ఏమైంది? బాగా బోధించాడా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు, రోజుకు 16 గంటలు ఏముండదు. ఈ 3 మాటలు వాళ్ళ ఇంటి దగ్గర కూడా చెప్పొచ్చుగా, వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా చెప్పొచ్చుగా. ఏం చేస్తుంట? ఏం చేయదా? కానీ వినేవాడి స్థాయిని బట్టి పనిచేస్తుంది. అందుకని గురువు తన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తాడు? నాయనా, నువ్వు పెళ్ళినాటి ప్రమాణాలు ఏం చేసావు గుర్తు తెచ్చుకో అంటాడు. మర్చిపోయానండి అంటాడు. గురే, పెళ్లి చేసుకుని పెళ్ళినాటి ప్రమాణాలు ఎలా మర్చిపోయావయ్యా? నువ్వు చేసినటువంటి పుణ్యంలో నీ ఇష్టం ఉన్నా లేకపోయినా సగభాగం నీ అర్ధాంగికి వెళ్ళిపోతుంది. ఎందుకని అలా ఎలా వేశారండి? అన్యాయం కదా. అలా చేయొచ్చా? ఎవరికి వాళ్ళు పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కానీ భర్త చేసిన పుణ్యంలో, కష్టపడి సంపాదించిన పుణ్యంలో ఏమి కష్టపడకపోయినా కూడా ఆవిడకి ఇచ్చేయడం ఏమిటి అంత ఉదారంగా? అలా ఎలా మీరు వేదాన్ని రాసుకున్నారు? ఎందుకంటే ఆమె పెట్టింది తింటున్నాము. పెళ్ళిలో లాజహోమం అని ఒక హోమం ఉంటుంది. ఆ లాజహోమ సమయంలో నీకు చెప్తారు, నాయన నీకు కర్మాధికారం ధర్మాధికారం ఆవిడ వల్ల లభించింది, అంతకుముందు లేవు నీకు. ఆ కర్మాధికారం ధర్మాధికారం ఆవిడ వలన నీకు లభించటం వలన నువ్వు విశేషమైన పుణ్యాన్ని సముపార్జిస్తావు. అందుకని వాటన్నిటికీ కర్త నువ్వే. ఆవిడ సహాయకురాలే కానీ ఆవిడ కర్త కాదు. నువ్వు కర్తగా విశేష పుణ్యాన్ని సముపార్జిస్తావు. మరి ఆవిడకి ఏమిస్తావు అని అడుగుతాడు. ఏమిస్తావు? ఏమి సంపాదిస్తే అదే ఇవ్వాలి, అంతేనా కదా? అప్పుడు నీ చేత చెప్పిస్తాడు, అగ్నిదేవుడు సాక్షిగా నేను ఆర్జించిన పుణ్యంలో సగభాగం ఆవిడకి ఇస్తాను, నాకు ఈ అధికారం ఇచ్చినందువలన అని ప్రమాణం చేస్తాడు. తెలిసినా తెలియకపోయినా నీదే పలికిస్తాను, చెప్పేస్తారు. అక్కడ రహస్యం ఉందండి. సృష్టి సంవిధానంలో అగ్ని అత్యంత ప్రధానం. జీవితం అంతా అగ్నితో ముడిపడి ఉంటుందండి. ఆకలి వేస్తేనే తినేది. కాబట్టి జీవితం అంతా అగ్నితో ముడిపడి ఉంటే ఆ అగ్నిదేవుడు నీ పుణ్య భాగాన్ని, సగభాగాన్ని ఆవిడ సూక్ష్మ శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. పుణ్యం వలన ఆనందం కలుగుతుంది. నీకు భర్త ఆనంద స్థితిని ఇస్తున్నాడు, భార్య ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి భార్యాభర్తలు ఒకరికొకరు ఎవరు? ఆనందో బ్రహ్మేతి. ఒరే, మీరు భార్యాభర్తలు కాదురా బాబు, బ్రహ్మము. ఒకే బ్రహ్మము ఒకే ఆనందాన్ని 2 రూపాలలో అందుకుంటుంది. రూపములు 2 కానీ ఆనందం ఒకటే, బ్రహ్మము కూడా ఒకటే. మరి మీరిద్దరూ ఆనందో బ్రహ్మేతిగా ఉంటున్నారా? ఉంటే ఏమైంది అప్పుడు? సర్వం బ్రహ్మేతి కాకపోవడం ఏమిటి? కానీ వీళ్ళిద్దరూ అన్నం బ్రహ్మేతి దగ్గర ఆగిపోయారు. అప్పుడేమైంది? ఆవిడ పిజ్జాకి వెళ్ళాలంటుంది, ఈయనేమో బిర్యానీకి వెళ్ళాలంటాడు. మరి ఇప్పుడు తప్పు కదా. ఒకడు ప్రాణం బ్రహ్మేతి దగ్గర ఆగిపోయాడు. వాడేమన్నాడు? నా సుఖమే, నేనే ప్రధానం, నేను చెప్పిందే నడవాలి. డామినేషన్. ప్రాణం ఎప్పుడు డామినేట్ చేస్తున్నాడు, మిగిలినది డామినేట్ చేయి. ఎందుకని? ప్రాణ సహాయం లేకపోతే ఏది మంచి. కాబట్టి ప్రాణం డామినేట్ చేస్తుంది. రాక్షసుడు, దానవుడు డామినేట్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ మానవులలో వారి వారి జీవనంలో ఆ డామినేషన్ కనబడుతుందా లేదా? ఎందుకని డామినేషన్గా ఉన్నాడు వాడు? ప్రాణం బ్రహ్మేతి. అక్కడే బండి ఆగిపోయింది.
మనో బ్రహ్మేతి నెక్స్ట్ మరి ఎందుకని నా నా విషయాలసత నా ఎంటర్టైన్మెంట్. నేను ఈ సీరియల్ చూస్తా, నువ్వు అది చూస్తావు. ఎంటర్టైన్మెంట్ అంతే. మనోబ్రహ్మేతి. మనో బ్రహ్మేతి. అరే నీ జీవితం అంతా ఏం చేసావయ్యా? ఏముందండి, ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్. మరి అప్పుడు ఏమయ్యావు? జ్ఞానం బ్రహ్మేతి అయిపోయింది. అయిపోయింది. మరి వివేకం విజ్ఞానం అవసరం లేదా? అది అవసరం లేదన్నప్పుడు అనారోగ్యం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, అనారోగ్యం ఎప్పుడు వస్తుందంటే నీకు విజ్ఞానం బ్రహ్మేతి అనే సూచన లేదు కాబట్టి, ఆ సూచనని పట్టించుకోలేదు కాబట్టి. మనోబ్రహ్మేతి వరకే ఉండిపోయావు. అప్పుడేమైంది? భోగ ప్రధానంగా జీవించేసావు. అందుకని దేవతల భోగ ప్రధానం జీవించేసావు. ఎక్కడికి తీసుకెళ్ళి విడిచిపెడతాడు పరమేశ్వరుడు? ఐసీయూ గేట్ దగ్గర వదిలేశాడు. ఇప్పుడు విజ్ఞానం కలిగిన డాక్టర్ వచ్చాడు. ఏం చెప్పాడు? హోటల్లో తినమాక, బయటికి వెళ్ళమాక, ఇంట్లోనే ఉండు, పొద్దున్నే లే, బాగా వాకింగ్ చెయ్యి అని నువ్వు మానేసినటువంటి అన్ని సూత్రాలని విజ్ఞానంతో చెప్పాడు. నీకు తెలియనివేనా అవన్నీ? తెలిసినవి, కానీ ఆచరించలేదుగా. ఆచరించలేదు కాబట్టి విజ్ఞానం రాలేదు. ఇప్పుడు ఏం చేశాడు? అనారోగ్యం అనే భయంతో ఆచరించాడు. హార్ట్ అటాక్ వచ్చినటువంటి మీరు హాస్పిటల్కి వెళితే అక్కడ పేషెంట్లందరినీ మీరు తప్పక మార్నింగ్ వాక్ చేయాలి అని ఆ ఆపరేషన్ చేయబడిన వాళ్ళందరికీ చెప్తాడు. హాస్పిటల్లో కూడా నడిపిస్తాడు, మనిషిని పెట్టి నడిపిస్తాడు. ఇంటికి వెళ్ళి కూడా నడవాలని అని చెప్తాడు. అప్పటి నుంచి నడుస్తాడు. అంతకుముందు ఎందుకు నడవలేదు? నడవాలని తెలియదు. బీపీ వచ్చినప్పటి నుంచే నీకు చెప్తాడు డాక్టర్, నీకు బీపీ ఉంది, నువ్వు మార్నింగ్ వాక్ చేయాలి. మరి పొద్దున్నే ఏ శివాలయానికి మనకి ధర్మంలో లేదా? ప్రభాత సంధ్యకి వెళ్ళేటటువంటి పూజకి వెళ్ళేటటువంటి ఆచారం సనాతన ధర్మంలో లేదా? ప్రతి మానవుడు తప్పక ప్రభాత పూజకి విష్ణువాలయానికో శివాలయానికో తప్పక వెళ్ళాలని ధర్మంలో నియమం ఉందా లేదా? మరి అది పాటిస్తే ఈ ఉదయపు నడకకి పరుగులు పెట్టేటటువంటి ఈ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుందంటావు? లేదుగా, అవసరం లేదుగా. కాబట్టి సనాతన ధర్మం చెప్పలేదా? దాని పద్ధతిగా చెప్పింది. అది ఎట్లా చెప్పింది? సర్వం బ్రహ్మేతి. కాబట్టి మానవుడు ఎప్పటికైనా ఏం తెలుసుకోవాలి? సర్వం బ్రహ్మేతి. అప్పుడు అందరికీ గురువు ఒక్కడే, అందరికీ శాస్త్రం కూడా ఒకటే, అందరికీ వేదం కూడా ఒకటే, అందరికీ ఆహారం కూడా ఒకటే, అందరికీ పురాణం కూడా ఒకటే. అసలు వేరే ఏం చెప్పడానికి రెండవది ఏది అక్కడ అసలు? అంటే అన్నీ కల్పించుకొని హోటల్స్ పెట్టుకొని హోటల్స్ పెట్టుకొని మనకి పరమాత్మ ఏం చెప్పాడు? కామయేష క్రోధయేష లోభయేష త్రివిధం నరకస్యేదం జ్ఞానం నాశనం ఆత్మని. ఈ మూడింటికి నువ్వు ప్రాధాన్యత ఎవరిమ్మన్నారు? నేను తప్పు కదా. జ్ఞానానికే ప్రాధాన్యత ఇవ్వాలి కానీ కామక్రోధ లోభాలకి నరక ద్వారములు తెరిచి నాకు దుఃఖం రావద్దండి అంటే, యుద్ధం జరగొద్దండి అంటే, పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతారండి. కృష్ణాయవారం అయిపోయిన తర్వాత, యుద్ధం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత చిట్ట చివరికి గాంధారి అంటుంది, కృష్ణ నువ్వు కాపాడదలుచుకుంటే నా 100 మంది పుత్రులలో ఒక్కడినైనా కాపాడుండేవాడు. పంచపాండవులలో 5గురిని కాపాడావు. నాకు దానివల్ల ఏమీ నీ మీద ద్వేషం లేదు. కానీ నా 100గురు పుత్రులలో ఒక్కడిని కూడా నువ్వు మిగల్చలేదు. నాకు అంత్యేష్టి నిర్వహించడానికి ఇప్పుడు ఎవరూ లేరు. ఇలా చేయడం ధర్మమేనా? నువ్వు అనుకుంటే ఒక్కడైనా కాపాడగలిగి ఉండేవాడు కదా. యుద్ధం నీ సంకల్పమే అని నాకు తెలుసు. నీ సంకల్పం నెరవేరక తప్పదు ఎలాగైనా సరే. కానీ ఆ మొత్తం మహాభారతానికి మూలభూతమైన ధృతరాష్ట్రుడికి ఏమవ్వలేదు మరి యుద్ధం వల్ల? ఆలోచించండి. ఎందుకైనా భాగం కాలేదు? బలశాలి కాదా? ఉక్కు విగ్రహాన్ని ఒట్టి కౌగిలితో తొనకలు చేయగలిగిన ఏనుగు బలం ఉన్నాయి ధృతరాష్ట్రుడు. మల్ల యుద్ధ వీరుడు, అంధుడే కానీ. కానీ మరి ఎక్కడా యుద్ధంలో ఎక్కడా శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడిని ముట్టుకోవాలి.
దుర్యోధనుని ముట్టుకున్నాడే కానీ అసలు ఆ దుర్యోధనుని సరిచేయకపోవడానికి ఈయన అంధత్వమేగా కారణం. అప్పుడు పరమాత్మ అంటాడు, మా గాంధారి ఒక్క మాట నేను అడుగుతా, నీ చూపుకి నోచుకోలేదు నీ పుత్రులు, ఎందుకని? వెళ్ళావు కానీ కళ్ళ గంతలు కట్టుకున్నావు, అది పాతివ్రత్యంగా భావించావు, నీకది కరెక్టే. కానీ మరి తల్లి చూపుకు నోచుకోని వాడికి పరమాత్మ యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది? నీవు పరమాత్మవి కదా, మాతృదేవోభవ కదా, నీవే దైవమై ఉండి మాతృదేవత యొక్క చూపుకు నోచుకోని వాడికి పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి వాడు రక్షించబడటం ఎలాగో చెప్పు. దోషం నాదంటావా నీదంటావా అని అడుగుతాడు. చూడండి వ్యాస భగవానుడు ఎంత గొప్పగా మనకి ధర్మాన్ని అందించాడు. అంటే ఈనాడు దోషభూయిష్టంగా కనబడుతున్న మానవులందరూ కూడా ఎవరి దోషం చేత అలా తయారయ్యారు? మాతృదేవత యొక్క అనుగ్రహాన్ని పొందటం లేదు, తల్లి చెప్పిన మాట వినటం లేదు, ఆ తల్లి అలా చెప్పడం లేదు. గాంధారిలాగా గాంధారి యొక్క ప్రతినిధులుగా కనపడుతున్నారు అందరూ కూడా. మరి వాళ్ళకేం కావాలంటున్నారు? పైగా 1001 కొబ్బరికాయలు కొట్టి నాకు పరమాత్మ అనుగ్రహం కావాలంటున్నాడు. అరే అది ఎలా సాధ్యం? అసాధ్యం కదా. మరి ఇప్పుడు ఆ రణయజ్ఞం సంకల్పించాలా వద్దా పరమాత్మ? ఎందుకని? యుగం మారిపోతుంది అక్కడ. అంత శక్తివంతులు కలియుగంలోనే కనుక ఉంటే ఏమవుతుంది? ఆ శాస్త్ర విజ్ఞానం కానీ ఆ శస్త్ర విజ్ఞానం కానీ ఉన్నటువంటి వాళ్ళు ఈ యుగంలో ఉంటే, కలియుగంలో మానవుడు దానవుడు దైవము ఒకే శరీరంలోకి వచ్చేసారు. అప్పుడు కనీసం ఒక కుటుంబంలో వేరువేరుగా ఉన్నారు. కలియుగంలో మానవుడు ఎప్పుడు దైవంగా ఉంటాడో, ఎప్పుడు దానవుడుగా ఉంటాడో, ఎప్పుడు మానవుడుగా ఉంటాడో వాడికే తెలియదు. ఇది ఈ యుగ ధర్మం. మరి ఈ కాలధర్మం ప్రవేశించేటప్పుడు అంత శక్తివంతులు కనుక ఇప్పుడు ఉన్నారనుకోండి, సృష్టి వినాశనానికి ఎంత సమయం పడుతుంది? మరి పరమాత్మ చేసింది సార్ న్యాయమేగా, లోక కళ్యాణమేగా. అంటే రాబోయే యుగాన్ని సంరక్షించడం కోసమని ఆ రణయజ్ఞం సంకల్పించబడింది. మరి యుద్ధం జరిగిందంటావేంటి? యుద్ధం జరగలేదు, లోక కళ్యాణం జరిగింది. కాబట్టి అది సంహార ప్రక్రియ కాదు, అది రక్షణ ప్రక్రియ. పరమాత్మ ఎప్పుడు కూడా శిక్షణ ఇచ్చేవాడు, రక్షణ కల్పించేవాడే కానీ భక్షణ చేసేవాడు కాదు. నేను మహాభారతంలో ప్రశ్న అడుగుదామని మొదలు పెడితే ఇక్కడ ఒక మహాభారతం జరిగింది. మనలో జరిగే మానవుల్లో జరిగే మహాభారతం, సృష్టిలో జరిగే ఒక మహాభారతం, సృష్టి క్రమంలో జరిగే మహాభారతం, అది మనం పంచకోశాలకు ఎలా కనెక్ట్ అయ్యి ఉంది అనే విధానం చాలా అద్భుతంగా చెప్పారు. మామూలుగా పంచకోశాలు అనగానే ఒక సబ్జెక్ట్ లాగా అన్నమయ కోసం, మనోమయ, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం ఇట్లా అనుకోవడం తప్పితే ఈ విధంగా ఇలా తెలుసుకోవడం ఇది నాకు కూడా కొత్త ధనమే. చాలా సంతోషం గురుగా. హరి ఓం.